తిప్పు అటు ఇటు ఇల్లు కెమెరా పట్టుకుని సాయి అది మళ్ళీ కదిలితే గేమ్ బంద్ చేయకపోతే మేడం ఓకే రెడీ మ్యామ్ రెడీ ఓకే రెడీ మ్యామ్ రెడీ 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 రాజేష్ రెడీ చెప్పినట్టుగా సాప్ లీగ్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఐ థింక్ ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ ఇది ఒక మంచి స్టార్ట్ యంగ్స్టర్స్కి ఎస్పెషలీ ఏంటంటే ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ అన్నది చాలా వస్తుంది. చిన్న ఏజ్ నుంచి ఇలాంటి సాప్ లీగ్స్ అన్నవి జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది. అండ్ యూనో ఉట్టి ఇక్కడే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో స్టేట్స్లో కూడా చేస్తే ఆ గుర్తింపు అట్ ద సేమ్ టైం స్పోర్ట్ అన్నది ఒక ఇంపార్టెన్స్ అన్నది మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే స్పోర్ట్స్లో డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి మనకి ఎంతోమంది బాగా ఆడుతూ చాలా మంది పైకి వస్తున్నారు, యంగ్స్టర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. ఇప్పుడు చూసుకుంటే నేను మొన్న ఇక్కడికి విజయవాడకి నేషనల్స్కి రావడం జరిగింది, బ్యాడ్మింటన్ నేషనల్స్ అయ్యింది. అండ్ ఎంతోమంది యంగ్స్టర్స్ని నేను చూశాను. సో వాళ్ళందరికీ ఇది ఒక ఎక్స్పోజర్ అని నేను చెప్పచ్చు. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ అండ్ ఆల్సో థ్యాంక్ సాప్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ ఫార్వర్డ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి లీగ్స్ ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఎంతోమంది ప్లేయర్స్ మన స్టేట్కి అలాగే మన దేశానికి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. విజయవాడలో ఈరోజు ఇక్కడ సాప్ లీగ్ లాంచ్ జరగటం అన్నది ట్రోఫీ లాంచ్ నాకు చాలా ఆనందంగా ఉంది. సో మనకి ఆంధ్రాలో అనేక మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో, బట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా సాప్ మరి ఎంచుకోవటం జరిగింది. సో ఈ లీగ్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ని గుర్తించి వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయ్యేదానికి సాప్ వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వబోతుంది. సో మనందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్లో ఎప్పుడు కూడా స్పోర్ట్స్కి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తూ ఉంది. సో ఈరోజు సాప్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్తో మనం ముందు కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ని చూడొచ్చు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై భరణి గారు. సో ఆవిడ వచ్చి 4 months అయినప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి స్పోర్ట్స్ని ఇలా ప్రమోట్ చేయటం అనేది ద క్రెడిట్ గోస్ టు హర్ and also all the members of the SAP. So I thank them for this great initiative and I wish them a good luck. అందరికీ నమస్కారం. ఈరోజు సాప్ ట్రాఫీ లాంచ్కి వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ దీనికి ఇంపార్టెంట్ అయిన ఈవెంట్కి మనతో జాయిన్ అయిన కొనేరు హంపి గారు, ద వెల్ నోన్ చెస్ ప్లేయర్ ఆంధ్రా నుంచి, అండ్ పివి సింధు గారు, ద ఒలింపియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ వచ్చారంటే దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ స్టార్ట్ అని మనం చెప్పవచ్చు. ఈ సాప్ లీగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ రూట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మన ఇంపార్టెంట్ మోటివ్. ప్రతి స్పోర్ట్ ఇక్కడ మన స్టేట్లో హిడెన్ టాలెంట్స్ చాలా ఉంది, బట్ దానికి ఐడెంటిఫై చేయడానికి మనం ఒక ఇయర్ లాంగ్ టాలెంట్ సర్చ్ అనేది మొదలు పెడుతున్నాం. ఈ సాప్ లీగ్ అనేది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్. మనం February 2nd week నుంచి మొదలుపెట్టి ఇది December దాకా కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా అక్కడ ఉన్న ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి స్కూల్ నుంచి మనం SGFతో కూడా కొలాబరేషన్ చేయడం జరిగింది. దానివల్ల స్కూల్ నుంచి మొదలయ్యి మనకి స్టేట్ దాకా ఐడెంటిఫైడ్ టాలెంట్స్ అనేది మనం దీని ద్వారా రికగ్నైజ్ చేయగలుగుతాం. ఇలా రికగ్నైజ్ అవుతున్న టాలెంట్ని దానితో ఆపకుండా వాళ్ళ స్కిల్ బేస్ చేసి మనం ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఫర్దర్
ఇంకా ఫ్యూచర్లో మనకు ఒక కొనేరు హంపి గారు, పివి సింధు గారు మన ఆంధ్రప్రదేశ్కి ఎలా మనం తయారు చేయవచ్చు, వాళ్ళకి ట్రైనింగ్కి కూడా మనం ఫర్దర్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాము త్రూ SAP. సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్సో అవర్ హానరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ గారు, అవర్ SAP చైర్మన్ అమిని రవి నాయుడు గారు అండ్ అవర్ సెక్రటరీ అజయ్ జైన్ సార్, వీళ్ళందరి గైడెన్స్లో కూడా ఇలాంటి SAP లీగ్ అనేది మనం ఈరోజు మొదలు పెట్టడం జరుగుతుంది.